ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తా ఛానళ్లు కోడైకూస్తున్న విషయం మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. భారత ప్రధాని మోడీ జనవరి 3-4 తేదీల్లో లక్షద్వీప్లో పర్యటించారు. అప్పుడు మొదలైంది ఈ ట్రెండింగ్ టాపిక్. అయితే దీనికి ముందు జరిగిన విషయాల్లోకి వెళ్తే 1988 సంవత్సరంలో మాల్దీవ్స్లో శ్రీలంక ఉగ్రవాదులు చొరబడి విధ్వంసకాండకు పాల్పడ్డారు. అప్పుడు విషయం తెలుసుకున్న భారత వాయుసేన మాల్దీవ్స్ను నలువైపులా ముట్టడి చేస్తూ మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడిని సురక్షితంగా కాపాడారు. అప్పటి నుంచి భారత్ అంటే మాల్దీవ్స్ మొదటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూనే వచ్చింది. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు భారత్ స్పందించిన తీరుకు ప్రపంచ దేశాలు తమ హర్షం వ్యక్తం చేశాయి. అంత మంచి రిలేషన్ మొన్నటి నవంబర్ వరకు కూడా బాగానే ఉండేది. అయితే మాల్దీవ్స్ కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డ మహ్మద్ మహిజ్జూతో స్నేహం కాస్త ద్వేషంగా మారుతూ వస్తుంది. మహిజ్జూ చైనా దేశానికి సలాం కొడుతూ గులాంగిరి చేసే రకంగా తన ప్రవర్తనను పలుమార్లు చాటుకున్నాడు. భారత్కు అగ్రతాంబూలం ఇచ్చే దీవి కాస్త దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని లక్షద్వీప్లో పర్యటించి ఒక్కసారిగా ప్రపంచ టూరిజాన్ని భారత ద్వీపం వైపు మరల్చాడు. మోదీ విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు లక్షద్వీప్ అందాలను పరిచయం చేస్తూ ఆకట్టుకునే ప్రదేశాలు ఒక్కసారిగా గూగుల్లో ట్రెండింగ్లోకి వెళ్ళాయి. ఒక్క దెబ్బతో మాల్దీవ్స్ నాయకుల కడుపులో మంటలు మొదలయ్యాయి. లక్షద్వీప్కు వస్తున్న క్రేజ్ను చూసి మాల్దీవ్స్కు చెందిన నాయకులు తమ అక్కసును సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్లో వెళ్ళగక్కారు. భారత ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా కూడా మాల్దీవ్స్ స్టాండర్డ్స్ను అందుకోలేరు అంటూ ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. మాల్దీవ్స్ మంత్రులు ముగ్గురు చేసిన అత్యుత్సాహానికి భారత సెలబ్రిటీలు గట్టిగానే తిప్పికొట్టారు. మా దేశ ప్రధాని దేశానికి సంబంధించిన భూభాగంలో పర్యటిస్తే మీకేంటి నొప్పి అంటూ తమ అనుచిత వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం వంటి వారు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్లోకి తీసుకెళ్లారు. ప్రధాని లక్షద్వీప్ పర్యటనతో ప్రపంచ టూరిజం మొత్తం ఇంటర్నెట్లో తెగ సర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ కుళ్ళుతోనే మాల్దీవ్స్ మంత్రులు చేతికొచ్చిన రాతల్ని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు తాము బుక్ చేసుకున్న మాల్దీవ్స్ పర్యటనల్ని రద్దు చేస్తూ రూమ్ను, హోటల్స్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దాదాపుగా 30,000 కోట్లు మాల్దీవ్స్కి పర్యాటక రంగం ద్వారానే అందుతున్నాయి. మోదీ లక్షద్వీప్ దెబ్బకి ఇప్పుడు వారి సెన్సెక్స్ మొత్తం కుప్పకూలినట్టయింది. వ్యంగ్యంగా మాట్లాడిన మాల్దీవ్స్ మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసినా కూడా దాదాపు జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. కర్రా విరక్కుండా పామును చంపినట్టుగా మోదీ చేసిన పాచికకు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని దెబ్బకి మాల్దీవ్స్కు భారత సెగ తగిలితే ఎలా ఉంటుంది అనేది తెలిసొచ్చింది. 36 చిన్న చిన్న భూభాగాల సమూహమైన లక్షద్వీప్ టూరిజానికి కూడా మంచి ఊతమిచ్చినట్టయింది.